ఆసియా కప్ టీ20 ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడ్డాయి ఇరు జట్లు. ఇందులో సత్తా చాటింది. చివరలో ఉత్కంఠ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ ఖాతాలో 9వ ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే లాస్ట్ టోర్నీని మాత్రం తీసుకోలేదు భారత జట్టు. ఆసియా కప్ 2025 టైటిల్ను భారత్ గెలుచుకుంది. ఈ విజయంతో 9వ టైటిల్ను సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప టార్గెట్లో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయినా తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచి విరోచిత ఇన్నింగ్స్తో ఇండియాను గెలిపించాడు. స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరుతున్న ప్రత్యర్థి జట్టుకు ఎదురు నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసియా కప్ ఫైనల్లో జట్టును ముందుండి గెలిపించిన తెలుగు తేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. The game was very fun. I almost cried because I thought India was going to lose. But overall, yeah, I went to the bathroom in the middle just to put my emotions out there. But India ended up winning, so I'm very happy. हाँ, एक्चुअली इंडिया की बैटिंग ऑर्डर तो वैसे बहुत डीप ही थी, तो कोई क्वेश्चन नहीं था कि हम हारेंगे इतने छोटे टोटल के लिए. बट जो क्लिनिकल फिनिश हुई और जो लास्ट ओवर तक लेके गए, आई थिंक बहुत प्रोफेशनल फिनिश थी इंडिया से. सो वी हैव सीन दिस मैचेस इन IPL, तो हमारे लिए कुछ बड़ी बात. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేజ్ క్రమంలో భారత్కు మంచి ఆరంభం దక్కలేదు. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో భారత్ 7 పరుగులు రాబట్టింది. రెండో ఓవర్ తొలి బంతికి ఒక స్లో బంతితో ఫహీం అష్రఫ్ ఓపెనర్ అభిషేక్ శర్మను బోల్తా కొట్టించాడు. స్లో బంతిని భారీ షాట్ ఆడాలని చూసిన అభిషేక్ మిడాఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్ 5 బంతులాడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి అఫ్రిది బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మిడాఫ్లో షాట్ ఆడాలని చూసిన సూర్య పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా పట్టిన క్యాచ్కు అవుట్ అయ్యాడు. కాసేపటికే గిల్ కూడా అవుట్ కావడంతో ఇండియా 20 పరుగుల దగ్గర 3వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లు రెచ్చిపోవడంతో టీమిండియా పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. గిల్ అవుట్ అయిన తర్వాత టీమిండియాను ఆదుకునే బాధ్యత తీసుకున్నారు తిలక్ వర్మ. సంజు శాంసన్ వికెట్ కాపాడుకుంటూనే మధ్యలో బౌండరీ కొడుతూ వచ్చాడు. 3వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం తర్వాత పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ మంచి టచ్లో కనిపించిన శాంసన్ను అవుట్ చేసి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేశాడు. శాంసన్ అవుట్ తర్వాత దూబేతో కలిసి తిలక్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. 15 ఓవర్లో దూబే ఒక 4 కొడితే తిలక్ వర్మ 4 సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ 41 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీన్ అష్రఫ్ 2 వికెట్లు తీసుకున్నాడు. చివర్లో దూబే అవుట్ అయినా తిలక్ వర్మ చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ గెలిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీన్ అష్రఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్కు దిగింది. 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది పాకిస్తాన్. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 9.4 ఓవర్లోనే 84 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ అందించారు. వీరిద్దరి జోడీ జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్లపై ఆధిపత్యం చూపించిన ఈ జోడీ వేగంగా ఆడుతూ వికెట్ కాపాడుకుంటూ వచ్చింది. వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్ను అవుట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత సైమ్ అయూబ్తో కలిసి ఫకర్ జమాన్ 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అయితే పాక్ 1 పరుగు వ్యవధిలో అయూబ్తో పాటు మహమ్మద్ హ్యారిస్ వికెట్ కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పర్వాలేదనిపించిన పాక్ ఊహించని విధంగా వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో పాకిస్తాన్ 150 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. టాప్ ఆర్డర్ మినహాయిస్తే మిగిలిన పాక్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ విన్ అయ్యాక భారత జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తుండటంతో ట్రోఫీని నిరాకరించారు.
పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన భారత్ ట్రోఫీ ఇస్తే తీసుకోమని స్పష్టం చేశారు. ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు డగౌట్కు చేరుకున్నారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. కప్ గెలిచిన భారత్కు 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఆసియా కప్లో భారత గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు అభిమానులు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు. యువత రోడ్ల మీదకు వచ్చి జాతీయ జెండాను ఎగురవేస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఫైర్ క్రాకర్స్ పేల్చుతూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పోలీసులు సైతం వారి సంబరాలకు సహకరించారు. అటు నార్త్ ఇండియాలోనూ ఫ్యాన్స్ భారత్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు.